చాలా కాలంగా ప్రెస్కు దూరంగా ఉన్నాను. కానీ విధి లేని పరిస్థితిలో ఈరోజు మున్ముందు మీ ముందుకు రావాల్సిన అవసరం ఏర్పడింది. మాకు పత్రికలన్నా ఛానళ్ళన్నా మంచి గౌరవంగా చూస్తాం, గౌరవాన్ని ఇస్తాం. వాళ్ళ దగ్గర నుంచి కూడా మేము మంచిగా స్వీకరిస్తాం. మీ మీద అపారమైనటువంటి గౌరవాన్ని మేము ప్రదర్శిస్తామని, ఒక స్నేహభావంతో ముందుకు పోతామని అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ, కొన్ని వాస్తవమైనటువంటి విషయాలు మీ ముందు ఉంచాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ఈరోజు పరిణామాలను బట్టి మీకు ఇప్పటికే కొంత ఈ పరిణామాల గురించి తెలిసి ఉంటుంది. దాని వివరణ ఇవ్వాల్సినటువంటి అగత్యం వచ్చింది. దానివలన ఈరోజు ఒక క్రమశిక్షణ కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా, ఒక ఉన్నతమైనటువంటి విలువలు కలిగినటువంటి ఒక పార్టీ కార్యకర్తగా మీ ముందుకు వచ్చి వివరణ ఇస్తున్నాను. నేను నా రాజకీయం 1984 ఫిబ్రవరి 14వ తేదీన రాయలసీమ ఉద్యమములో ఒక కార్యకర్తగా పనిచేసినటువంటి వ్యక్తిని నేను. ఆ ఉద్యమములో అప్పటి ఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ గారు మేము బంద్ చేస్తా అంటే మా అలంకానిపల్లెకి వచ్చి అనవసరంగా కాల్పులు జరిపి ఒక అబ్బాయి చనిపోయాడు. ఒక అబ్బాయి కాల్పుల్లో తీవ్రమైన గాయాలు తగిలి బతకడం జరిగింది. ఆ రోజు మా రాజకీయ అడ్రగేయటం జరిగింది. అప్పటి నుంచి కూడా మాకు అంతకుముందు ఏమీ అంత రాజకీయ అవగాహన లేనటువంటి వాళ్ళం. ఒక రైతు కుటుంబం నుంచి మా తండ్రి గారు పాలిటిక్స్లో ఉండినా మేము వ్యవసాయం పైన ఆధారపడి, వ్యవసాయాన్ని నమ్ముకొని, భూమిని నమ్ముకొని పైకి వచ్చినటువంటి కుటుంబం మాది. అప్పుడు ఆ ఫైరింగ్ తర్వాత రాజశేఖర రెడ్డి గారు మమ్మల్ని గుర్తించి, మీరు అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఉన్నాడు ఆయన, మీరు రాజకీయంగా పిల్లకాయలు మీరు పనికొస్తారు, ముందుకు రండి అని ఆయన ఆహ్వానించడం, మేము ఆ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా పనిచేయడం. 1987లో నాకు పిలిచి రాజశేఖర రెడ్డి గారు కడప రూరల్ మండలానికి మరి నన్ను ఎన్నిక చేశాం. కాంగ్రెస్ పార్టీ తరఫున నువ్వు పోటీ నిలబడి గెలుచుకొని రావాల్సినటువంటి బాధ్యత నీ మీద వేస్తున్నామని చెప్పడం జరిగింది. ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఇక్కడ అధికారంలో ఉంది 87లో. మేము 87లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ క్యాండిడేట్గా నిలబడి వీరోచిత పోరాటం చేసి, మరి పల్లెల్లో అంతా కూడా రైతాంగాన్ని అంతా ఒకటి చేసి, మరి శ్రామిక వర్గాలన్నింటినీ ఒకటి చేసి ఒక ఉన్నతమైన మెజార్టీతో ఇక్కడ కడప రూరల్ మండలంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలవడం జరిగింది. ఆ తర్వాత 89లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తెలుగుదేశం పార్టీ అప్పుడు ఓడిపోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తానే జిల్లా పరిషత్లో మెజార్టీ పెరిగింది కాంగ్రెస్ పార్టీకి. ఆ మేరకు కాంగ్రెస్ పార్టీ తరపున అప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ను దించి కాంగ్రెస్ పార్టీ తరపున వైస్ చైర్మన్గా ఎన్నిక కావడం జరిగింది. తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొన్ని లుకలుకల వల్ల 1996లో బద్వేల్ వీరారెడ్డి గారు ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ, ఆయన ఆహ్వానం మేరకు
నేను 1996లో తెలుగుదేశం పార్టీలో చేరాను. 96 నుంచి ఇప్పుడు 2025 వరకు తెలుగుదేశం పార్టీ కోసం ఆర్నిషాలు పోరాటం చేసి కష్టపడి పనిచేసినటువంటి కడప నగరంలో ఏకైక వ్యక్తిని నేను. పార్టీలో 96 నుంచి లోకల్ బాడీ ఎన్నికల్లో ఏ ఎన్నిక వచ్చినప్పటికీ ఇంతవరకు మా ప్రాంతంలో తెలుగుదేశం పార్టీని ఓడించలే అంతా గెలిపించుకుంటే వచ్చాం. ఎవరితో కూడా సాధ్యం కాలే. పెద్ద వాళ్ళు మమ్మల్ని ఓడించాలని రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా కూడా ఇక్కడ రవీంద్రనాథ్ రెడ్డి గారు మేయర్గా నిలబడినప్పుడు అలంకాన్పల్లిని ఓడించాలి మేయర్ అని ఎంతో వాళ్ళు కష్టపడి మా మీద పెత్తనం చేసిన, డబ్బులు ఖర్చు పెట్టినా వాళ్ళు ఏమీ చేయలేక ఓడిపోయినటువంటి పరిస్థితులు. అటు సర్పంచ్ ఎన్నికల్లో కానీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కానీ, తర్వాత కార్పొరేషన్ అయిన తర్వాత కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ ఎప్పుడు కూడా విజయదుందుబిగానే మేము పార్టీని ముందుకు నడుపుతూ వచ్చాం. 1996 తర్వాత రాజమోహన్ రెడ్డి గారు ఫస్ట్ ఖలీల్ బాషా గారు ఎమ్మెల్యేకి నిలబడితే కష్టపడి పనిచేసాం, ఆయన్ని గెలిపించాం. తర్వాత శివానందరెడ్డి గారిని పోటీ చేస్తే ఆర్నిషాలు కష్టపడి కొద్ది మెజార్టీతో అప్పుడు ఓడిపోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ రాజశేఖర రెడ్డి ఫస్ట్ ముఖ్యమంత్రి అయినప్పుడు మేము రాజమోహన్ రెడ్డి గారు, శివానందరెడ్డి గారు, ఖలీల్ బాషా గారికి ఏ విధంగా ఎలక్షన్ చేసినామనేది ఈ కడప నగరంలోని పాత రాజకీయ నాయకులందరికీ బాగా గుర్తుండే ఉంటుంది. అప్పుడు రామచంద్రయ్య గారు తెలుగుదేశంలో ప్రముఖంగా ఉన్నటువంటి వ్యక్తి కడప నగరంలో. ఆయనకు కూడా మేము ఏం చేశామనేది బాగా గుర్తుండే ఉంటుంది. తర్వాత పాలెం శ్రీకాంత్ రెడ్డి కూడా పార్లమెంటుకు నిలబడ్డారు. ఆయనకు కూడా అర్నిషాలు జిల్లా అంతా తిరిగి కష్టపడి పనిచేసినటువంటి రోజులు మాయి. తర్వాత 2014లో ఇప్పుడు ఏదో పెద్ద నేను పైన నుంచి చంద్రబాబు మార్పింగ్ అన్నింటూ వచ్చి ముందుకు వచ్చినటువంటి శ్రీనివాసులు రెడ్డి గారు కూడా పార్లమెంటుకు నిలబడ్డాడు. ఆయనతో పాటు దుర్గా ప్రసాద్ గారు కూడా ఎమ్మెల్యేకి నిలబడ్డాడు. మొత్తం కడప కాన్స్టిట్యున్సీలో 245 బూతుల్లో పోలింగ్ ఏజెంట్లు పెట్టి జనరల్ ఏజెంట్గా నిలబడి అందరినీ నిలబెట్టి అంతా పోరాటం చేసిన ప్రథమ వ్యక్తి మేము. ఎన్నికల్లో భారీగా కష్టపడడం జరిగింది. 1 నెల రోజులు అన్నీ చేయడం జరిగింది. అప్పుడు శ్రీనివాసులు రెడ్డి గారు ఎన్నికల ఖర్చులు మల్లికార్జునరావు గారికి, దుర్గా ప్రసాద్ తండ్రి గారికి ఎంత ఇస్తానని ఎంత ఇచ్చాడు అనేది ఆయనకు బాగా తెలుసు. ఆయన డబ్బులంటే ఊరికి అద్దంలో చూపించాడే కానీ ఎవరికి ఇచ్చేవాడు కాదు శ్రీనివాసులు రెడ్డి. ఆయన దుర్గా ప్రసాద్ ఎంత కష్టపడ్డాడో, ఎంత బాధపడ్డాడో ఎలక్షన్ నడిపేటప్పుడు ఆ బాధల కష్టము నాకు మాత్రమే తెలుసు. ఎందుకంటే అతి దగ్గరగా నేనే ఎలక్షన్ నడిపాను కాబట్టి. ఆ ఎలక్షన్ తర్వాత 2014 నుంచి 2019 వరకు మామూలుగా ఎవరైతే వ్యక్తి పోటీ చేసి ఓడిపోతాడో ఆ వ్యక్తే తెలుగుదేశం పార్టీలో ఇన్ఛార్జిగా కొనసాగే ఆనవాయితీ ఉంది. అది అందరికీ తెలిసినటువంటి సత్యమే. తెలుగుదేశం పార్టీలో గెలిస్తే ఎమ్మెల్యే ఉంటాడు, ఓడిపోతే ఓడిపోయిన వ్యక్తి ఇన్ఛార్జిగా ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తాడు. కానీ ఇక్కడ అట్లా జరగలేదు. ఓడిపోయిన వ్యక్తిని ఇంటికి పంపించారు, కుర్చీనే తీసేసి పక్కన కూర్చోబెట్టారు. ఈయన మధ్యలో ఇన్ఛార్జ్ అని 14 నుంచి 19 వరకు మరి వేల కోట్ల రూపాయలు డబ్బులు ప్రభుత్వం నుంచి తెచ్చి చిందరబందర చేసి వైసీపీ వాళ్ళను 10-12 మందిని ఇన్ఛార్జీలను, కార్పొరేటర్లను తెలుగుదేశంలో చేర్చుకొని 19 ఎన్నికలు
వచ్చే నాటికి అతనికి ఎమ్మెల్యేకి టికెట్ రాలేదని అమీర్ బాబుకు ముస్లింకి ఇవ్వాలి టికెట్ అనేటటువంటి పార్టీ నిర్ణయానికి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కట్టుబడి ఆయన ముస్లింకు మైనార్టీకి ఇవ్వాలి, కడపలో మైనార్టీల సంఖ్య ఎక్కువగా ఉంది అని మైనార్టీలకు ఇచ్చిన తర్వాత ఒక్క రోజైనా నువ్వు 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో కడప నియోజకవర్గంలో అమీర్ బాబు వెనకమ్మడి ఒక్క రోజైనా నువ్వు ఎన్నికల్లో తిరిగావా? ఒక్క తూరి గుండె మీద చేసుకొని చెప్పు. ఒక్క రోజు కూడా అమీర్ బాబు గారి క్యాన్వాస్ కానీ తిరగడం కానీ ఆయన చేర్చుకున్నటువంటి 12 మంది కార్పొరేటర్లు ఇన్ఛార్జీలు నిమిషాల్లో వైసీపీకి పోయి వాళ్ళు వైసీపీకి పొమ్మని సలహా ఇచ్చి మళ్ళా వైసీపీలో వాళ్ళు ప్రాతినిధ్యం వహించి వైసీపీ ద్వారా వాళ్లకు సహాయం పొందే విధంగా చేసినటువంటి వ్యక్తి శ్రీనివాసులరెడ్డి. అమీర్ బాబు గారు లబో దిబోమని డబ్బులకు ఇబ్బంది పడి ఎన్నో రకాలుగా ఆయన కష్టపడి ఎన్నికలకు పోటీలో కష్టపడి అందరం పనిచేసాం. అది కూడా మేము సాధించలేకపోయాం. అప్పుడు కూడా 19లో కూడా మనం తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఓటమి పాలైంది. తర్వాత 19 నుంచి తెలుగుదేశం పార్టీని పునాదులు నిలబెట్టింది 2014లో కార్పొరేషన్ ఎన్నికల్లో ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వైసీపీ అంటే కడపలో మరి జల ప్రజలు పరిగెత్తన్నారు వైసీపీ ప్రభుత్వానికి, వైసీపీ పార్టీకి, ప్రజలకు, ఈ కడప పట్టణంలో ఉన్న ప్రజలు. అప్పుడు వాళ్ళందరికీ అడ్డుకట్ట వేసి మేము అధికారంలో లేకపోయినా తెలుగుదేశం పార్టీ తరఫున అన్ని డివిజన్లలో పోటీ పెట్టి 8 మంది కార్పొరేటర్లను మేము కడప నగరంలో గెలిపించుకోవడం జరిగింది. ఆ 8 మంది కార్పొరేటర్లో మా కోడలు ఉమాదేవి కూడా 2014లోనే ఆమె కార్పొరేటర్. తర్వాత 2019లో జరిగినటువంటి 19-20లో జరిగినటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో మరి వైసీపీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత 50 డివిజన్లలో 36 డివిజన్లు ఏకగ్రీవం అయ్యాయి వైసీపీకి. కేవలం 14 డివిజన్లోనే పోటీ. అందులోనూ 6-7 డివిజన్లు నామకా వాస్తే పోటీ, ఫ్రెండ్లీ పోటీ పెట్టుకొని వాళ్ళు ఆ 5-6 డివిజన్లు లొంగిపోయారు. కేవలం 4-5 డివిజన్లలో గట్టి పోటీ జరిగింది. దాంట్లో గెలుపొందడం మేము ఒక్కరమే గెలుపొందగలిగాం. దానికి ఎంతో శ్రమ, ఎంతో ఆర్థిక సమస్యలు అన్నీ పోరాడి మేము తెలుగుదేశం పార్టీని ఈ కడప పట్టణంలో నడిబొడ్డులో నిలబెట్టాలి అనేటటువంటి ఒక ధ్యేయంతో 2014 లోకల్ బాడీ ఎన్నికల్లో, తర్వాత 2019 ఎన్నికల్లో లోకల్ బాడీలో, 2004 లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా 8 మంది కార్పొరేటర్లను గెలిపించడం జరిగింది. ఆ రోజు కూడా మేము మా అలంకాన్పల్లె కార్పొరేటరు వైసీపీ భారీ ఓటమిని చవిచూసినటువంటి పరిస్థితి ఆ రోజు రాజశేఖర ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా మేము భారీ మెజార్టీతోనే గెలిచాం. మరి ఆ రోజు కడప పట్టణంలో శ్రీనివాసులరెడ్డి గారు జిల్లా అధ్యక్షులు, పోలెట్ బ్యూరో నెంబరు. ఒక్క రోజైనా నువ్వు డివిజన్లో నువ్వు క్యాన్వాస్ చేసావా? క్యాన్వాస్ చేసావా? ఓటు వేయమని అడిగావా? ఆ పరిస్థితుల్లో కూడా మా వాడు మా కోడలు కార్పొరేటర్ గారి భర్త మా మోహన్ రెడ్డి పెద్దబ్బాయి శ్రీనివాసులరెడ్డి గారికి ఫోన్ చేసి, అయ్యా సుధాకర్ యాదవ్ గారి కావాల్సిన మనిషి ఒక ఆయన సిఐని మాకు డ్యూటీ వేశారు. ఒక్క మాట మీరు డిపార్ట్మెంట్కి ఏం చెప్పాల్సిన పనిలా, సుధాకర్ యాదవ్ గారికి మీరు ఫోన్ చేస్తే
నేను పోయి కలిసి ఆయనతో రిక్వెస్ట్ చేయించుకుంటాను, కొంచెం న్యాయం చేయమని. న్యాయంగా ఎలక్షన్ జరిగితే మేము గెలుస్తామంటే అందరూ చేతులు ఎత్తేసినారు. నువ్వు గెలిచి ఏం చేస్తావు, ఎత్తేది చేయి, తొందరగా ఎత్తేసి ఇది కూడా వదిలేస్తామని చెప్పినటువంటి దాఖలాలు ఆ శ్రీనివాసులు రెడ్డి. అటువంటి శ్రీనివాసులు రెడ్డి ఈరోజు ఏంటో బొమ్మలు పెట్టి, ఇటు బొమ్మలు అటు బొమ్మలు పెట్టి, ఆయనకు ట్రిక్కులు బాగా తెలుసు మొదటి నుంచి కూడా. ఎట్లా రావాలా, ఎట్లా ట్రిక్కులు వేయాలా, ఎవరిని ఏం మోసం చేయాలనేది కాంట్రాక్టు పనులు చేసుకున్నటువంటి వాడు కాబట్టి ఆ కాంట్రాక్టు టెండర్లలో మార్పింగ్ చేసే టెండర్ సిస్టంలో ఆ మార్పులు చేసి అంకెలు మార్చే గుణం ఆయన అలవాటు పడ్డాడు కాబట్టి రాజకీయాల్లో కూడా అటు అంకెలు మారుస్తూ అంటాడు. ఆ మార్పింగ్లో ఏదో ఆయన ఇది చేయాలని ఇట్లా మార్పింగులు చేసుకుంటా ఆయన రాజకీయం నడుపుతూ ఉన్నాడు. లోకేష్ గారి పాదయాత్రలో ఆయన లోకేష్ గారు పాదయాత్ర చేసి అలంకాన్పల్లె దగ్గర ఒక బోర్డు వేశారు, శిలాపథకం. ఇది నా పట్టాభూమిలో వేశారు శిలాపథకం. శిలాపథకంలో ఈయన పాదయాత్ర అంతా మొత్తం కడప జిల్లాలో 18 రోజులు మా పాప, మా అబ్బాయి మోహన్ రెడ్డి కడప జమ్మలమడుగు నుంచి సిద్ధోటం వరకు పాదయాత్ర చేసినటువంటి వాళ్ళు. కడప నగరంలో భారీ ఎత్తున జన సమీకరణ చేసి పాదయాత్ర చేసినటువంటి ఘనత మా కుటుంబానికే దక్కింది. ఎవరు అట్లా చేసినటువంటి దాఖలాలు లేవు. బాగా భారీ జనాన్ని వేసుకొని మేము అలంకాన్పల్లె సర్కిల్ నుంచి సిద్ధవటం బండికనం వరకు పాదయాత్రలో జనాన్ని ఎంత సమీకరించుకొని ఆయన వెంట నడిచి ఆయనకు వీడ్కోలు చెప్పినటువంటి ఘనత మాకు దక్కింది. అటువంటి మమ్మల్ని ఏదో మా యొక్క ఆదరణను చూసి, ప్రజల్లో మాకుండేటటువంటి ఆదరణ చూసి, మాకుండేటటువంటి మంచితనాన్ని చూసి భవిష్యత్తులో మాకు ఇది సమస్యగా మారుతుంది, రేపు జరగబోయేటటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో వీళ్ళు పార్టీలో ఉంటే మా కొడుకును మేయర్ చేసుకోవడానికి సమస్యలు ఎదురవుతాయి కాబట్టి వీళ్ళని ఏదో ఒక విధంగా మసిబూసి బయటికి నెట్టేస్తే మేము మేయర్గా మా కొడుకును నిలబెట్టుకోవడానికి నాకు ఇబ్బందులు ఉండవు అనేటటువంటి ఏకైక కారణంతో అనేక రకాలుగా ఒక చుంటలను పెట్టుకొని వెనకమడి చోటా చుంటలను అందరినీ పెట్టుకొని చుంటల వ్యవహారం చేస్తున్నాడు. ఆ చుంటల వ్యవహారం వల్ల ఏమాత్రం అది ఉపయోగం లేదు. అట్లా చేసిన దానివల్ల నీ విలువ తగ్గిపోతుంది. ఈరోజు నువ్వు పార్టీలో ఒక పోలిట్ బ్యూరో నెంబరు, మీ మిస్సెస్ కడప శాసనసభ్యురాలు, ఎంతో హుందాగా గౌరవంగా ఎంతో కడప పట్టణంలో ప్రతి పౌరుడు అన్ని పార్టీలలో పొగిడే విధంగా ఉండాలే కానీ అందరి మీద కక్ష సాధింపులు చేసుకుంటూ అందరి మీద చెవాకులు ఆకులు వాళ్తూ ఇట్లా చేసుకోవడం వల్ల అది నీ ప్రతిష్టకే భంగం కలుగుతుంది. ఏదో ఈ మధ్య పొద్దున ఒక మ్యాపింగ్ పెట్టాడు. అలంకాన్పల్లెలో ఆయన కూతురు కాన్వాస్ చేసింది. ఈ ఫోటో చూడండి, అందరు దగ్గరగా చూడండి. అలంకాన్పల్లెలో ఆమె డోర్ టు డోర్ క్యాన్వాస్లో మా అబ్బాయి మోహన్ రెడ్డి ఇల్లు తిప్పాడు. సైకిల్ గుర్తుకు ఓటేయాలని ఇంటింటికి పోయి చెప్పడం జరిగింది. ఆయన కన్ను కనపరాకుంటే ఒక తూరి మీ ద్వారా ఆయన కన్ను తూరి తెరిపించే దానికోసం ఈ ఫోటోలు చూపించడం జరుగుతూ ఉంది. దీన్ని మరి శ్రీనివాసులు రెడ్డి గమనించాలా. శ్రీనివాసులు రెడ్డికి నేను చెప్పేది ఒకటే, ఇది కూడా చూడండి, అంత గ్రూప్ ఫోటో కూడా తీశారు ఊర్లో.
అందరి ప్రజలు, మా అబ్బాయి వాళ్ళ కూతురు అందరూ. ఇదేం మార్పింగ్ కాదు. ఆయన ఊర్లోకి వచ్చి విచారించుకోవచ్చు, ఆయన కూతురు వాళ్ళ కూతుర్ని కూడా అడిగి తెలుసుకోవచ్చు. పంపించింది ఆయనే కాబట్టి అన్ని విషయాలు ఆయనకు బాగా తెలుసు. ఆ తర్వాత ఇప్పుడు కడపలో జరిగేటటువంటి వార్త ఏమంటే, తెలుగుదేశం అధ్యక్షుడు వైసీపీ అధ్యక్షుడు సేమ్ టు సేమ్ అని ప్రజల్లో ఒక నాడి ఉంది. ప్రజలు ఈరోజు వైసీపీ అధ్యక్షుడు తర్వాత తెలుగుదేశం అధ్యక్షుడు సేమ్ టు సేమ్, ఇద్దరు ఒకటే, ఇద్దరు ఏం చెప్తే జరుగుతుంది అనేటటువంటి టాకు ఈరోజు ఇద్దరు మాట్లాడుకొని రాత్రి మాట్లాడుకొని పొద్దున్నే అమలు చేసేటటువంటి సిస్టంలో ఉన్నారు అని ఈరోజు రాజకీయం తెలిసినటువంటి ప్రతి వ్యక్తికి తెలుసు. ఈ ఫోటో చూడండి. తర్వాత సొంతం ఒక తండ్రికి పుట్టినటువంటి అన్న, సొంతం అన్న శ్రీనివాసులరెడ్డి గారి ఒక తల్లికి పుట్టినటువంటి అన్న రమేష్ రెడ్డి గారు, ఎక్స్ఎమ్మెల్యే గారు, వాళ్ళు చూడండి. ఈయన రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి, వైఎస్ పార్టీ రాష్ట్ర అధికార పార్టీ ప్రతినిధి రమేష్ రెడ్డి గారు ఇదే కడప ప్రెస్ క్లబ్కి వచ్చి ఈ సంవత్సరం రోజుల్లో ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టారు, ఆ ప్రెస్ మీట్లకు ఏమైనా నువ్వు ఒక్క సమాధానమైన ఒక పూలెట్ బ్యూరో మెంబర్గా, జిల్లా అధ్యక్షునిగా నువ్వు సమాధానం చెప్పావా? నీకు సమాధానం చెప్పే సత్తా నీ దగ్గర లేదా? వైఎస్ పార్టీని ఎదుర్కొంటే సత్తా నీకు లేదా? ఇది చూడండి. రాయచోటి నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలకంతా పని చేసి పెడుతున్నటువంటి ఏకైక వ్యక్తి శ్రీనివాసులరెడ్డి కడపలో. వాళ్ళకి ఏదైనా కడపలో వైసీపీ వాళ్ళకు పని ఉందంటే శ్రీనివాసులరెడ్డి గారు చేసి పెడుతున్నారు. ఇది ఆయన యొక్క నైజం. ఇది వైసీపీ టీడీపీ మల్లుగుల్లాల పార్టీ మీద అయిపోయింది ఈ కడపలో. వాళ్ళు నిజమైన కార్యకర్తలకు అన్యాయం చేసేదానికి ఎంతవరకైనా ముందుకు పోతున్నారు. తెలుగుదేశం పార్టీ అడ్డం పెట్టుకొని, తెలుగుదేశం అధికారాన్ని అడ్డం పెట్టుకొని నిజమైనటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అటు రాయచోటి ఇటు కడప అన్ని చోట్ల కూడా ప్రమాద స్థాయిలో పడిపోయారు ఈరోజు తెలుగుదేశం కార్యకర్తలు. దీన్ని కూడా మీరు ఒక తూరి గమనించి ఇది ప్రజలకు వివరించాల్సినటువంటి సమయం ఆసన్నమైందని నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇంకొక ఆయన సొంతం అమ్మ తమ్ముని కొడుకు, సొంతము శ్రీనివాసులరెడ్డి అమ్మ తమ్ముని కొడుకు. ఈయన రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ జనరల్ సెక్రటరీ, రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ జనరల్ సెక్రటరీ. ఈయన వేంపల్ల పులివెందుల్లో ఎవరికైనా పనులు జరగకపోతే మనం చేసి పెడతాం. ఇది ఇలా విధానం. ఈ విధానంలో సతీష్ రెడ్డి ఇప్పటికీ కడపలో మా లోకేష్ గారిని, మా చంద్రబాబు నాయుడిని 10 తూర్లు విమర్శించడం జరిగింది ఓపెన్గా ఇక్కడ ఇదే ప్రెస్ క్లబ్లో. మరి ఏ రోజైనా నువ్వు ఒక్క నిమిషం ఒక వ్యతిరేకంగా ఒక స్టేట్మెంట్ ఇవ్వగలిగావా? ఒక స్టేట్మెంట్ ఇచ్చావా? పార్టీని ఏ దశకు తీసుకుపోతున్నావు నువ్వు? ఒక పోలిట్ బ్యూరో మెంబర్గా, ఒక జిల్లా అధ్యక్షునిగా, ఒక శాసనసభ్యురాలి భర్తగా నువ్వు ఏం చేస్తున్నావో శ్రీనివాసులరెడ్డి ఒక తూరి అర్థం చేసుకోవాలని నేను విన్నవిస్తానా. మరి అలాగే ఈరోజు కడపలో ముఖ్య నేత రాజశేఖర్ రెడ్డి మేనమామ, రాజశేఖర్ రెడ్డి బావమర్ది, జగన్మోహన్ రెడ్డి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డితో నీకు ఎటువంటి సంబంధాలు ఉన్నాయని కడపలో ప్రతి పౌరునికి తెలిసినటువంటి సత్యం. ఈ విధానాల వల్ల నువ్వు తెలుగుదేశం పార్టీని ఎక్కడికి తీసుకుపోతున్నావు? తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడి పొలాలు అమ్ముకొని
టౌన్ చుట్టూరు ఉండేటటువంటి పొలాలు అమ్ముకొని ఆ పొలాలు ఈరోజు నేను తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత అమ్మిన పొలాలు 100 కోట్లు అవుతాయి. నా తండ్రి సంపాదించినటువంటి ఆస్తి అమ్ముకొని రాజకీయాలు చేసినా కానీ నీ మాదిరి చిల్లర రాజకీయాలు, చిచ్చా రాజకీయాలు, పొద్దున్న లేసి పర్సంటేజీల కోసం ఎగుబాడి ఇవన్నీ చేసేటటువంటి రోత పనులు నేను ఎప్పుడు చేయలేదు. నేను దేహి అని నీ దగ్గర ఏ రోజైనా ₹1 నువ్వు 14లో నిలబడినప్పుడు కానీ 19లో మీ భార్య నిలబడినప్పుడు కానీ ఎప్పుడైనా నువ్వు ₹1 ఇచ్చావా? ₹1 ఏమైనా చూపించావా? కనీసం ఈకుంటే మళ్ళీ అద్దంలో అయినా చూపించావా? నువ్వు చెప్తే నీ కథ నేను చెప్తే ఇంకా ఈ ప్రెస్ అంతా ఇంకా రాత్రి అంతా వినాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. శ్రీనివాసరెడ్డి ఈడ పార్టీ నిలబడిందంటే కేవలం ఒక లక్ష్మిరెడ్డి గారి అటువంటి వాళ్ళు కొంతమంది నాయకుల చేత ఇక్కడ తెలుగుదేశం పార్టీ గునాది అదే నిలబడింది. 19లో 20లో జరిగినటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో ఒక యుద్ధం చేశాం. మొత్తం ఖలీల్ భాషతో, నాంజద్ భాషతో అయితేనేమి, సురేష్ బాబుతో అయితేనేమి, రవీంద్రనాథ్ రెడ్డితో అయితేనేమి. రవీంద్రనాథ్ రెడ్డి వారం రోజులు మా అలంకాన్పల్లిలో కూర్చొని మేము కొంత మొత్తం ఇస్తే వాళ్ళకు డబుల్ మొత్తాలు ఇచ్చి ఓట్లు మార్పించాలి, అధికారులు ఏదైనా ఉద్యోగం చేసుకునే వాళ్ళని మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తామని ఇంటింటికి వచ్చి బెదిరించినటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ మరి మా ప్రజలు, అలంకాన్పల్లి డివిజన్కు సంబంధించినటువంటి ప్రజలు మా మీద విశ్వాసంతో, తెలుగుదేశం పార్టీ మీద అభిమానంతో ఓట్లేసి గెలిపిస్తే పార్టీని మేము నిలబెడితే యాడ్ నుంచో గద్దలాగా వచ్చి మోసం చేసి తన్నుకొని పోయి నువ్వు మా మీద చవాకులు అవాండాలు వేసి ఎందో పార్టీ నాకేముంది. ఈ రోజుకి నేను 30 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీలో నేను ఏ రోజు పోయి చంద్రబాబు నాయుడు, లోకేష్ నాకు ఫలానా పదవి అని ఏమి అడగల. నేను ₹100 సభ్యత్వంతోనే ఉన్నా. వాళ్ళు ఇస్తే తీసుకుంటానా, లేదంటే లేదు. నేను ప్రత్యక్ష ఎన్నికల్లో పోరాడే శక్తి కలిగినటువంటి వ్యక్తిని. నేను నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా పోరాడతాం, కార్పొరేటర్ టికెట్ ఇచ్చినా పోరాడతాం, ఇంకా ఏదైనా చిన్నది ఇచ్చినా కూడా దానికి కూడా పోరాడి తెలుగుదేశం ప్రతిష్టను మా నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ కలిగినటువంటి వ్యక్తి. గతంలో 2020, ఇప్పుడు 2547 కార్యక్రమాల్లో ఆయన ఒక ప్రణాళికాబద్ధంగా ఈ రాష్ట్రంలో దివాలా తీసినటువంటి రాష్ట్రాన్ని మా చంద్రబాబు నాయుడు గారు తిరిగి గాడిలో పెట్టేదానికి అహర్నిశాలు కృషి చేస్తే మేము ఆయనకు మోసం చేసి ఏం సంపాదించుకోవాలని, ఏమి మాకు వస్తుందని నీ మాదిరి లోపాయికారి పనులు చేసుకుంటా మీ అన్నను ఒక పార్టీలోకి పంపించి, నీ మేనమామ కొడుకుని ఒక పార్టీలోకి పంపించి, ఇంకొకరిని ఇంకో పార్టీలోకి పంచి చిల్లర రాజకీయాలు నేను చేయలేదే. వాడే శక్తి నా దగ్గర ఉంది. నాకు ఈ ₹100 సభ్యత్వమే 30 ఏళ్ళు పనిచేశా. నువ్వేదో నువ్వు ఇచ్చే పనికిరాని పదవి కోసం నేను ఎగబడేవాడిని కాదు. ప్రజల సంక్షేమం కోసం మా నాయకుడు కష్టపడేటటువంటి చంద్రబాబు నాయుడు గారి కోసం, మరి ఇప్పుడు భవిష్యత్తులో మాకు వచ్చే నాయకుడు లోకేష్ గారి నాయకత్వం కోసం మేము పోరాడతాం తప్ప మాకు ఆ పదవి ఈ పదవి అని అడుక్కుండే పరిస్థితి మాకు లేదు. నువ్వేదో మాకు పదవి ఇస్తున్నాడని నువ్వు ఇప్పుడు ఏదో ఒకటి బొమ్మలేసి మార్పింగ్ చేసి ఇట్లా చేసి అట్లా చేసి ఇట్లాంటి చిల్లర పనులు చేసుకుంటే నువ్వే బజారు పాలవుతావు తప్ప ఎవరు ఇక్కడ చెడిపోయారు లేరు. ఇప్పుడు నీ కుటుంబంలో ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయో ప్రజలందరికీ తెలుసు. నువ్వు అది మార్పించుకో, మీ అన్నం తెచ్చుకో పార్టీలోకి, లేదా నువ్వు ఆ పార్టీలోకి పో. మీ మేనమామ కొడుకుని పార్టీలోకి తెచ్చుకో, లేదా నువ్వు ఆ పార్టీలోకి పో. నీకు గౌరవం ఉంటుంది. నువ్వు వాళ్ళని ఒక పక్క, వీళ్ళని ఒక పక్క, నేను ఒక పక్క ఉంటా. ఎక్కడొచ్చినా మనకి ఎవరికి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని ఒక చెడ్డ ఉద్దేశంతో ఇవన్నీ ఇక్కడ ఎవరు సరైనటువంటి తెలుగుదేశం కార్యకర్తలు బతకూడదు, పని చేయకూడదు, భవిష్యత్తులో వీళ్ళకి ఎటువంటి పదవులు రాకూడదు అని ఏదో చేయాలనుకుంటే మీ యొక్క చిల్లర మనస్తత్వానికి భగవంతుడు తప్పకుండా బుద్ధి చెప్తారు. కడప ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్పేదానికి ఎదురు చూస్తున్నారు.
అయినా మేము పార్టీ కోసం పనిచేస్తాం, పార్టీని నిలబెడతాం, పార్టీని అన్ని విధాల రేపు జరగబోయేటటువంటి మహానాడు మాకు ఏ పదవి ఇవ్వాల్సిన అవసరం లే, ఏ పదవి నేను ఎవరిని అడగలా ఇంతవరకు. చంద్రబాబుని కలిసినా బాగా క్షేమంగా ఉండాలి సార్ అని చెప్తాం, లోకేష్ని కలిసినా క్షేమంగా ఉండాలంటాం, కానీ మేము పలానా పదవి ఇవ్వమనిలే, మాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వమని మేమేం పోలే. ఆయనే పిలిచి మీరు ఎమ్మెల్యే క్యాండిడేట్లు మీరు ఎమ్మెల్యేకి నిలబడని లోకేష్ గారు పిలిచి చెప్తే మేము కాదనకుండా సరే అన్నాం, కానీ మాకు పోయి మాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వయా అని మేము ఏ రోజు అడగలే. మమ్మల్ని ఆయనే పిలిచి కడపలో చెడిపోయింది పార్టీ, ఈ పార్టీని మీరైతేనే కాపాడతారు, మీరు ఏకైక కార్పొరేటర్ గెలిచినారు, మీ వీరత్వానికి నాకు గొప్పగా అనిపించింది, మీరు భవిష్యత్తులో తప్పకుండా మీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని లోకేష్ గారు చెప్పడం, మేము ఈ భవిష్యత్ గ్యారంటీ కానీ ఇంకోటి కానీ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పోరాటం చేశాం, అంతేగాని మేమేదో ఒక తిల్లర పని కల్లర పని చేయాల్సినటువంటి అవసరం నాకు లేదు. నాకేమీ వేరే చెడ్డ అలవాట్లు లేవు, వేరే అలవాట్లు లేవు. రోజు 10 రూపాయలదైనా నేను జీవించగలను. నీ మాదిరి సుఖాలు ఇది జరగాల్సిన పని లేదు. నేను కార్యకర్తల్లో ఉంటా, కార్యకర్తల్లో పనిచేస్తా, కార్యకర్తల ఇంట్లోనే తింటా, కార్యకర్తల ఇంట్లోనే అవసరమైతే అరుగు మీద పనుకొని క్యాన్వాస్ చేసుకొని పార్టీ కోసం నేను కష్టపడే మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి. మా తండ్రి గారు కూడా 2 తూర్లు ఎమ్మెల్యే. మీ నాయన రాజకీయాల్లోకి రాక నుంచి మా నాయన రాజకీయాల్లో ఉన్నాడు. నువ్వు అడ్డదోరణ సంపాదించావు, మా ఆస్తులు అమ్ముకొని మేము రాజకీయాలు చేస్తాం. నువ్వు అడ్డదారిన డబ్బు సంపాదించి రాజకీయాలు చేసి ముందుకు ఏదేదో జమ్మిక్కి చేయాలంటే ప్రజలు నీకు తగిన శాస్తి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. దాని దృష్టిలో పెట్టుకొని అడుగు వేసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ, ఇంకా చెప్తా పోతే చాలా ఉన్నాయి, అవన్నీ పక్కన పెట్టి రేపు జరగబోయే మహానాడుకు అందరూ కలిసికట్టుగా పనిచేసి ఈ మహానాడుకు 40 సంవత్సరాల తర్వాత కడపకు వచ్చింది, దాన్ని బ్రహ్మాండంగా మనము చేసుకొని ఆ కడప నగరానికి మంచి పేరు తీసుకొచ్చి భవిష్యత్తులో దీన్ని ఇంకా ఎక్కువ పునాదులు వేసుకొని ముందుకు పోదామని నేను సలహా ఇస్తూ, కొంచెం జాగ్రత్తగా కార్యకర్తలను ఆదరించే విధానం పెట్టుకో. అదిలించే విధానం కాదు కావాల్సింది, కార్యకర్తలకు ఆదరించే విధానాన్ని దగ్గర పెట్టుకొని వాళ్ళందరినీ కార్యకర్తలందరినీ ఒక గూడు కిందికి పెట్టుకుంటే భవిష్యత్తులో మనకి ఈ పార్టీ మనుగడిస్తుంది. గతంలో చాలా తూర్లు గెలిచాం టీడీపీ తరఫున. 83లో రామ్మోహన్ రెడ్డి గారు గెలిచారు, 87లో రామచంద్రయ్య గారు గెలిచారు, 85లో, 89లోనే మనం ఓడిపోయాం. మళ్ళా 94లో ఖలీల్ బాషా గారు గెలిచారు, 99లో గెలిచాం. తర్వాత పార్టీ రోజు రోజుకు కనుమరుగైంది. కాబట్టి ఈరోజు ఆ భగవంతుడు మళ్ళా తెలుగుదేశం మీద కనికరించి, అదేదో నా గొప్ప అనుకోగాకు, ప్రతి కార్యకర్త కష్టం ఉంది వెనకల. ఆ కార్యకర్తల ఉరుసుల వల్ల నువ్వు పతనం అయిపోతావు. వాళ్ళందరి సంక్షేమం చేయాల్సినటువంటి అవసరం నీకుంది. ఈరోజు 8 మంది కార్పొరేటర్లను చేర్చుకున్నావు. 8 మంది కార్పొరేటర్లు నీకు తెలుగుదేశానికి వాళ్ళు మొదటి నుంచి వ్యతిరేకం చేసినటువంటి వ్యక్తులు. నీ ఎలక్షన్లో కూడా ఏజెంట్లు పెట్టి నీకు వ్యతిరేకంగా చేసినటువంటి కార్పొరేటర్లను నువ్వు భుజాన్ని ఎక్కించుకుంటున్నావు.